Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక మే నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ని ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. మోర్ ఓవర్ ఎవరు దీని మీద ఫోకస్ చేయరు కాబట్టే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. అఖిల పక్షము ఏమిటి? అఖిల పక్షము లేదా అఖిల పక్ష ప్రతినిధి బృందము అనొచ్చు, లేదా ఆల్ పార్టీ డెలిగేషన్ ఆర్ డెలిగేషన్స్ అంటారు. ఏమిటి ఆల్ పార్టీ డెలిగేషన్స్? ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది అన్నది ఒకసారి చూద్దాం. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తరువాత 25 మంది సామాన్య పర్యాటకులు మరణించారు 5గురు ముష్కరుల దాడిలో. ఆ దాడి తరువాత ఆపరేషన్ టిక్కా పేరుతో భారతదేశము ఆపరేషన్ టిక్కా అనే పేరుతో భారతీయ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై, శిబిరాలపై దాడులు చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని రకాల హై లెవెల్ మీటింగ్స్ని నిర్వహించిన ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రులు 6వ తేదీ, మే నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కాకుండా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై దాడులని ప్రారంభించడం జరిగింది. ఆ జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులకి 3 సర్వీసెస్ పాల్గొన్నాయి. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లు. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన దాడులలో భారతదేశానికి చెందిన S-400 ట్రయాంఫ్ అనే క్షిపణి రక్షక వ్యవస్థ రష్యా నుంచి కొనుగోలు చేశాం. అది అలాగే బ్రహ్మోస్, భారత్ రష్యాలు కలిపి అభివృద్ధి చేసిన క్షిపణులు, బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు కావచ్చు, అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి పాకిస్తాన్కి సంబంధించిన, అలాగే టర్కీ పాకిస్తాన్కి సహాయం చేసింది. సోన్గర్ అనే డ్రోన్లని పాకిస్తాన్కి అందిస్తే, పాకిస్తాన్ అవి మన మీద ప్రయోగిస్తే మనం మధ్యలోనే వాటిని కూల్చేయడం జరిగింది. అలాంటి ఆపరేషన్ సింధూరు తరువాత మే 10, 2025న అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా రకాలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని వైలేట్ చేసింది, అతిక్రమించి దాడులు చేయడం ప్రారంభించింది పాకిస్తాన్. అయితే భారత్ ఆపరేషన్ సింధూర్ తరువాత సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కొనసాగిస్తున్న పోరాటం నేపథ్యంలో మే 17, 2025న 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలని, ఏంటంటే ఈ ఆల్ పార్టీ డెలిగేషన్స్ని 7 బృందాలని ఏర్పాటు చేసింది. వీళ్ళు మే నెల 3వ వారం తరువాత నుండి జూన్ వరకు కూడా వివిధ దేశాలకి వెళ్తారు. అందులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలతో పాటుగా ఇతర దేశాలని కూడా సందర్శించి భారత్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటం ఏమిటి, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న జాతీయ ఏకాభిప్రాయము, అవలంబిస్తున్న దృఢమైన విధానాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయడం కోసం, పాకిస్తాన్ని ప్రపంచ స్థాయిలో ఎండగట్టడం కోసం ఈ 7 ఆల్ పార్టీ డెలిగేషన్స్ గ్రూప్స్ని ఏర్పాటు చేశారు. 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలు. ఇందులో రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రముఖ వ్యక్తులని సభ్యులుగా ఉంచుతారు. అయితే ఈ 7 ప్రతినిధి బృందాలకి ప్రస్తుత లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి 7గురిని నాయకత్వం వహించాల, చైర్మన్స్ అనుకోండి, చైర్మన్స్గా నియమించడం జరిగింది. ఆ చైర్మన్స్ 7 పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. 2 మహిళలు,
5గురు పురుషులతో 7గురు చైర్మన్లు ఈ అఖిలపక్ష బృందాలకి నాయకత్వం వహించి వివిధ దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ని ఎండగట్టడం, భారత ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకి ఈ బృందాలు వెళ్ళాయి. ఆ బృందాలలో లేని వారు ఎవరని అడగొచ్చు, బృందంలో ఉన్న వారిని గుర్తించమని అడగొచ్చు చైర్మన్స్ని. వారిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి శశి థరూర్, కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారైనా శశి థరూర్. అలాగే రవిశంకర్ ప్రసాద్ బీజేపీ. అలాగే సంజయ్ కుమార్ ఝా జేడీయూ, జనతాదళ్ యునైటెడ్ అంటారు. అలాగే బైజయంత్ పాండా బీజేపీ. అలాగే కనిమొళి కరుణానిధి తమిళనాడు నుంచి ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు, డిఎంకే పార్టీ, ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ గారి పార్టీ. నెక్స్ట్ సుప్రియా సూలే ఎన్సిపి, ఇది శరద్ పవార్ గారి పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటారు. అండ్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన. ఈ 7 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, సంజయ్ కుమార్ ఝా, బైజయంత్ పాండా, కనిమొళి కరుణానిధి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. ఇందులో బీజేపీ నుండి మాత్రమే 2 సభ్యులు ఉన్నారు. మిగతాది కాంగ్రెస్ నుంచి 1, అలాగే జేడీయూ నుంచి 1, డిఎంకే నుండి 1, శివసేన నుండి 1, మొత్తం ఇంకొకటి బీజేపీ నుంచి 2, ఎన్సిపి నుంచి 1, 6 రాజకీయ పార్టీల నుంచి 7గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించి అఖిలపక్ష బృందాలని ప్రపంచ దేశాలకి పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.